స్వయంగా దేవుడే ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడైనటువంటి కాలేబు మంచి మనసుతో, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు కాబట్టి. అతను కేవలము ఏదో విధంగా వాగ్దాన దేశానికి వెళ్ళిపోదాం బాబోయ్, ఐగుప్తు వద్దు, ఈ ఎడారి మనకొద్దు, ఇందులోంచి బయటపడితే చాలన్న దృక్పథంతో మాత్రమే వెళ్ళలేదట. అతడు మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. మీరు ప్రశ్నించుకోండి. మీరు దేవుని నమ్ముకున్నారు, దేవునిలోనే బ్రతుకుతున్నారు, లోకానికి దూరంగా దేవునిందులో భయభక్తులు కలిగి, పరలోకం ఉంది, నరకం ఉందని స్పృహ కలిగి, నరకం తప్పించుకోవాలి, పరలోకం వెళ్ళడానికి యేసు తప్ప మరొక మార్గం లేదని ఈ మార్గంలో కొనసాగుతున్నారు. ఇందులో నుంచి బయటపడాలనే దృక్పథం మాత్రమే ఉందా? ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుని, కృతజ్ఞతా భావం కలిగి, ఆరాధనా భావం కలిగి, ఆయన నిర్ణయాలు మనకు అర్థం కాకపోయినా, ఆయన మార్గం ఇరుకుగా, కరుగ్గా, కఠినంగా ఉన్నా మనస్ఫూర్తిగా ఏమండి పూర్ణ మనసుతో అనుసరిస్తున్నామా, తప్పదన్నట్టు అనుసరిస్తున్నామని ఒక ప్రశ్న మనకు రావాలి. ఇంకా ఎందరో ఉండగా వీళ్ళిద్దరికీ మాత్రమే కృప దొరికింది. కారణం ఏమిటి? కాలేబును గురించి మంచి మనస్సుని, పూర్ణ మనస్సుని దేవుడు చెబుతున్నాడు కదా. నీ గురించి కూడా ఈ మాట ప్రభువు చెప్పగలుగుతాడు. నువ్వు చెప్పగలవా? నేను కూడా పూర్ణ మనస్సు దేవుని వెంబడిస్తున్నానని. వేరెవరు వద్దు, నువ్వు చెప్పగలవా? నీ గురించి నువ్వు చెప్పగలవా? అరకొరగా కాదు, నేను దేవుణ్ణి పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా ఫాలో చేస్తున్నాను. పూర్ణ మనస్సుతో, మంచి మనస్సుతో వెంబడిస్తున్న, అనుసరిస్తున్న అనుభవాన్ని తాను సాక్ష్యంగా పొందాడు.